Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Murlidhar Jadi. So this is Rajesh, Station Master, Arithmetic and Pure Maths faculty. సో మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి 78th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సో ఈ 78th ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని మనం ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ అదేవిధంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ తరఫున ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో కోర్స్ యొక్క ప్రైస్ గురించి చాలామంది కాల్స్ చేసి సార్ కొంచెం ప్రైస్ తగ్గింది అంటున్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ 78th ఇండిపెండెన్స్ డే మనం పురస్కరించుకొని మనం ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ వ్యాలిడిటీ చాలామందికి సో చూడండి సార్, ఫ్రమ్ 15th August టు 19th August ఓన్లీ 5 days సార్, అప్ టు రాఖీ పౌర్ణమి మండే వరకు మాత్రమే. ఈ 5 days అయితే ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దాని తర్వాత మళ్ళీ సేమ్ యాజువల్ కోర్స్ ప్రైస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ 5 days అయితే ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ కంప్లీట్ ఆఫర్ అనేది ఉంటుంది. సో ఈ కంప్లీట్ ఆఫర్ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఈ ఆఫర్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటిది, అదేవిధంగా దీనికి సంబంధించిన టైం పీరియడ్ ఏంది, అదేవిధంగా ఏ ఆఫర్లో బుక్స్ వస్తాయి, అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏ ఆఫర్లో టెస్ట్లు వస్తాయి, లైక్ టాపిక్ వైజ్ మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు ఎందులో వస్తాయని ఇప్పుడు రాజేష్ సార్ క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనం చూస్తే మనం ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ నుంచి ఆల్రెడీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఫుల్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది అభ్యర్థులు ఈ కోర్స్ తీసుకోవడం జరిగింది. సో 1 year వ్యాలిడిటీ తోటి మనం 5,500 రూపీస్కి ఇస్తున్నాం. సో దాని యొక్క వ్యాలిడిటీని ఆఫర్లో వ్యాలిడిటీ 6 months చేసి మనం ఇప్పుడు 4,000 రూపీస్కి ఇస్తున్నాం. 4,000 రూపీస్కే ఈ 5 daysలో ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో ఈ 5 daysలోనే ఎవరైతే కోర్స్ వాళ్ళకు 4,000 రూపీస్కి ఇస్తున్నాం. ఈ కోర్స్ యొక్క ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి సార్? ఫుల్ కోర్స్తో పాటు మనం విత్ టెస్ట్స్ అంటే టాపిక్ టెస్ట్ కానీ మాక్ టెస్ట్ కానీ గ్రాండ్ టెస్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ కూడా మనం ఫ్రీగా వాళ్ళకి డెలివరీ చేస్తాం. సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో 35 మార్క్స్ అయినటువంటి అంటే మేజర్ స్కోర్ అంటే అవుట్ ఆఫ్ 100లో 35 మార్క్స్కి మనకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ ఇవ్వడం జరిగింది. సో దీనికి చాలామంది బీఎస్సీ ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, సో బీఎస్సీ ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, కానీ వాళ్ళకి సిలబస్ అంతా ఐడియా ఉండదు. సో ఇది కంప్లీట్లీ డిప్లొమా సిలబస్ ఉంది కాబట్టి సో డిగ్రీ విద్యార్థులను కూడా దృష్టిలో పెట్టుకొని డిప్లొమా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ సిలబస్ మీద అంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం మాత్రమే కంప్లీట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి టాపిక్కి డీటెయిల్ ఎంసీక్యూస్, అదేవిధంగా ఎంసీక్యూస్కి కీతో పాటు అడిషనల్ ఫ్యాక్టర్ ఉంది ఏంటంటే ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ సొల్యూషన్ ఇందులో. సపోజ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్కి ఖచ్చితంగా దానికి డీటెయిల్ సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ బుక్స్. సో ఎవరైతే ఈ 5 daysలో 4,000 రూపీస్కి వాళ్ళు కోర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి టాపిక్ వైజ్ టెస్ట్లతో పాటు ఈ బుక్ కూడా మనం ఫ్రీగా డెలివరీ చేస్తాం. అదేవిధంగా ఈ బుక్ అని గతంలో 5,500 రూపీస్కి అంటే గతంలో ఎవరైతే ఈ ఫుల్ కోర్స్ పర్చేజ్ చేశారో వాళ్ళకి బుక్ అనేది డోర్ డెలివరీ చేయడం జరిగింది. సో ఆల్రెడీ పంపించేసాము. సో ఈ ఆఫర్లో వచ్చే వాళ్ళకు కూడా ఈ బుక్ అనేది డెలివరీ చేస్తాము. సో మీరు అడ్రస్ కనుక ప్రాపర్గా పంపిస్తే ఐదర్ ప్రైవేట్ కొరియరా లేదంటే ఇండియా పోస్ట్ ద్వారా పంపించడం అనేది మేము డిసైడ్ చేస్తాం. ఫుల్ సిలబస్తో పాటు మనం టెస్ట్లు ఇస్తున్నాం. సార్ నాకు టెస్ట్లు అవసరం లేదు, బుక్ అవసరం లేదు, నాకు ఓన్లీ కంప్లీట్ కోర్సే కావాలి అంటే సో మనకు 1 year వ్యాలిడిటీ తోటి 3,500 రూపీస్కి నాకు వితౌట్ టెస్ట్ అండ్ వితౌట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ నాకు ఓన్లీ కోర్సే కావాలి సార్. ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం కోర్స్ ఉంటే సరిపోతుంది, నేను ప్రిపేర్ కాగలుగుతానంటే 1 year వ్యాలిడిటీకి 3,500 రూపీస్కి ఈ 5 daysలో ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి 3,500 రూపీస్కి 1 year వ్యాలిడిటీ, అదేవిధంగా 2,500 రూపీస్కి 6 months వ్యాలిడిటీస్ తోటి ఇస్తాం. సో ఈ 2,500 రూపీస్ పెట్టి మీరు కోర్స్ కొంటే మీకు ఓన్లీ కంప్లీట్ కోర్స్ మాత్రమే వస్తుంది. టెస్ట్లు కానీ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ బుక్ కానీ మీకు రాదు. సో ఇది కంప్లీట్ ఫుల్ సిలబస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సార్ మేము ఆల్రెడీ కోర్స్ తీసుకున్నాము, వీఆర్ గుడ్ ఎట్ సబ్జెక్ట్ అనుకున్న వాళ్ళు, ఓన్లీ బుక్ కావాలి మాకు రెఫరెన్స్ పర్పస్లో మేము బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ కావాలి అనుకున్న వాళ్ళు మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లింక్ ప్రొవైడ్ చేసాం. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు బుక్ని హ్యాపీగా పర్చేజ్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇందాక సార్ అడిగారు కదా టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి, ఒక్కసారి టెస్ట్ల గురించి ఒక లుక్ ఇద్దాం. సో ఇక్కడ టెస్ట్లు వచ్చి ఫుల్ కోర్స్కి సంబంధించిన టెస్ట్లుని అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి నేను మళ్ళీ మాట్లాడతా. ఫుల్ కోర్స్కి సంబంధించిన టెస్ట్లు ఏంటిది, టాపిక్ వైజ్ టెస్ట్, అదేవిధంగా మాక్ టెస్ట్, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్. గ్రాండ్ టెస్ట్ మీకు ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. లైక్ ఇప్పుడు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుండి 35 క్వశ్చన్లు వస్తాయి కదా, 35 క్వశ్చన్లు వస్తాయి. ప్యూర్ మ్యాథమెటిక్స్ నుండి 20 క్వశ్చన్లు వస్తాయి కదా, 20 క్వశ్చన్లు వస్తాయి. అట్లా అన్ని టాపిక్స్ ఇందులో కవర్ అవుతాయి. కానీ నువ్వు టాపిక్ వైజ్ టెస్టులు చూస్తే
టాపిక్ వైజ్ అంటే సపోజ్ ఇప్పుడు రాజేష్ సార్ డీల్ చేస్తున్నటువంటి ప్యూర్ మ్యాథమెటిక్స్ తీసుకుందాం. నంబర్ సిస్టమ్ ఉంది. నంబర్ సిస్టమ్ మీద ఒక 30, ఒక 40 ఆ టాపిక్ స్ట్రెంత్ను బట్టి అట్లా క్వశ్చన్స్ వస్తాయి. అట్లనే ఇప్పుడు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్లో ఒక 50 క్వశ్చన్స్, అదేవిధంగా డీసీ ఎలక్ట్రిసిటీలో ఒక 100 క్వశ్చన్లు. అట్లా బేస్డ్ అప్ ఆన్ ది టాపిక్ స్ట్రెంత్ ఈ టాపిక్ టెస్ట్లు అనేటిది డిసైడ్ అయితే విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా కల్పిస్తాం. సో ఇక్కడ క్వశ్చన్స్ అన్ని చాలా మంది అనుకుంటారు పీడిఎఫ్ రూపంలో ఉంటాయి అనుకుంటారు. పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం లేదు, మనం సిబిటి ఫార్మాట్లో ఇస్తున్నాం. అంటే మనం యాప్ ఓపెన్ చేసుకొని మీరు టైమర్ ఉంటుంది సార్, టైమర్ ఉంటుంది, యాప్ ఓపెన్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. దాంతోపాటు ఎవ్రీ క్వశ్చన్కి ఆల్ టాపిక్స్ నుంచి సారు డీల్ చేస్తున్నటువంటి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ప్రతి టాపిక్కి ప్రతి క్వశ్చన్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. మన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం లేదు, క్వశ్చన్కి కీ ఇవ్వడం కాదు, క్వశ్చన్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మనం ప్రతి టాపిక్కి ఆల్ సబ్జెక్ట్స్ నుంచి ప్రతి టాపిక్కి టాపిక్ టెస్ట్లకు కావచ్చు, మాక్ టెస్ట్లకు కావచ్చు, గ్రాండ్ టెస్ట్లకు కావచ్చు, మనం కంప్లీట్గా ఒక అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని అంటే ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేటట్టు ఎన్ని షార్ట్ కట్స్ తోటి మనం ఇవన్నిటికీ వీడియో సొల్యూషన్స్ ఇస్తాం. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది టాపిక్ బై టెస్ట్. అయితే ఇప్పుడు మాక్ టెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయంటే సపోజ్ నేను ఇందాక చెప్పానుగా రాజేష్ సార్ చెప్పేది ఒక ఇప్పుడు నంబర్ సిస్టమ్ కావచ్చు, సెట్స్ కావచ్చు, ట్రిగోనమెట్రీ కావచ్చు, ఇవి ఇండివిజువల్గా టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ పెడతాం. ఎప్పుడైతే టాపిక్ వైజ్ టెస్ట్లు మీరు పర్ఫెక్ట్ అవుతారో దెన్ కమింగ్ టు మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ అంటే కంప్లీట్ ప్యూర్ మ్యాథమెటిక్స్ కలిపి ఒక మాక్ టెస్ట్, అట్లనే కంప్లీట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కలిపి ఒక మాక్ టెస్ట్. వీటి గురించి భవిష్యత్తులో మేము డిస్కస్ చేస్తాము. వీటికి ఒక షెడ్యూల్ కూడా ఇస్తాము. ఆ షెడ్యూల్ ఏంటిది, ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఏ రోజు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో దీన్ని మేము ఒక ప్లానింగ్ ఇచ్చేసి సో టాపిక్ వైజ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు కూడా అతి త్వరలో లాంచ్ చేస్తాం. కానీ ఇవి ఓన్లీ ఎవరైతే ఫుల్ కోర్స్ తీసుకుంటారో మేము ఇచ్చిన ఆఫర్స్ ప్రకారం ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకే ఇవి ఫ్రీగా వస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. వీటి గురించి నేను ఫర్దర్గా డీటెయిల్గా మాట్లాడతాను. వీటి గురించి ఎక్కువ డిస్కషన్ వద్దు. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇప్పుడు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడితే ఇందులో మనకు రెండు అంటే విత్ టెస్ట్లు ఇచ్చాము, వితౌట్ టెస్ట్లు ఇచ్చాము. ఒకవేళ విత్ టెస్టులు చూశారనుకోండి 1 year వ్యాలిడిటీ ఉంటుంది, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అంటే నీకు టెస్టులు కావాలి, ఆ టెస్టులు కూడా ఓన్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన టెస్ట్లే. టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, మాక్ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు రావు. గ్రాండ్ టెస్టులు అంటే ఏంటిది, అన్ని సబ్జెక్ట్స్ కలిపితేనే గ్రాండ్ టెస్ట్. సో ఇక్కడ 1 year వ్యాలిడిటీ 2500 వస్తుంది, 6 months వ్యాలిడిటీతో 2000కి వస్తుంది. మరి సార్ నాకు టెస్ట్లు అవసరం లేదు, నాకు ఓన్లీ కంటెంట్ కావాలి అనుకుంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 6 months వ్యాలిడిటీతో 1500 వస్తుంది, 3 months వ్యాలిడిటీతో 1000 రూపీస్కి వస్తుంది. ఇందులో బుక్ రాదు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ రాదు. సో ఇక్కడ మనకు కంప్యూటర్ కోర్స్ కూడా కొందరు ఆస్పిరెంట్స్ ఎంక్వైరీ వస్తుంది మాకు. కొందరు ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు సార్ కంప్యూటర్ క్లాస్ ఏమైనా ఉన్నాయా. సో యాజ్ పర్ సిలబస్ ఆర్ఆర్బి గ్రేడ్ 1లో మెన్షన్ చేసిన సిలబస్ ప్రకారం కంప్యూటర్ సిలబస్ అనేది మనం డిజైన్ చేస్తున్నాం. సేమ్ వీటన్నిటికీ టాపిక్ వైజ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు ఏ విధంగా ఇస్తున్నామో ఈ 1 year వ్యాలిడిటీతోనే అవన్నీ విత్ ఎక్స్ప్లెనేషన్ 699 రూపాయలకే ఇది ఇస్తున్నాం కంప్యూటర్ క్లాసెస్. సో చూసారా, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టాపిక్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు. ఇప్పుడు మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఎందుకు మీరు అంటే జనరల్గా వేరే ఇన్స్టిట్యూషన్తో మేము ఇక్కడ కంపేర్ చేస్తలేం. ఒక ఆస్పిరెంట్ ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు సక్సెస్ని రీచ్ అవ్వాలి అంటే ఇన్ని రోజులు మేము కంటెంట్ ఇచ్చాము. ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ ఎండింగ్ ఆఫ్ ది కంటెంట్, అంటే వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ద కంటెంట్. సో అందరూ కంటెంట్ కంప్లీట్ చేయబోతున్నారు. అంటే ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే ఫైనల్ ఎగ్జామ్ రాసినట్టు ఇండివిజువల్ టాపిక్, నెక్స్ట్ మాక్ టెస్ట్లు, నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు. అంటే మనం బ్రెయిన్ అనేది క్యాచ్ మెమొరీ లెక్కల తయారు చేయడానికి మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నాం. సో ఆర్ఆర్బి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఫర్ ద ఫస్ట్ టైం నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి సిలబస్ అనేది డిఫరెంట్ స్ట్రీమ్స్ వాళ్ళకి డిఫరెంట్ యూజ్ ఉంది. సపోజ్ కంప్యూటర్ తెలిసిన వాళ్ళకి కంప్యూటర్ 20 మార్క్సే, డిప్లొమా సిలబస్ వాళ్ళకు బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ వస్తుంది, సో 35 మార్క్సే, మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళకి మ్యాథమెటిక్స్ వస్తుంది. కానీ ఈ కోర్స్ కనుక మీరు తీసుకుంటే ఆల్ సబ్జెక్ట్స్ అనేది యాజ్ పర్ గివెన్ సిలబస్ అనేది మనం కోర్స్ ఇస్తున్నాము. అదేవిధంగా ప్రతి టాపిక్కి మళ్ళీ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్. అంటే మీరు కోర్స్ ప్రిపేర్ అయిన తర్వాత మీరు టాపిక్ వైజ్ టెస్ట్ రాసిన తర్వాత, మాక్ టెస్ట్ రాసిన తర్వాత, గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత రిమైనింగ్ రాసిన మీరు ఎగ్జామే. అంటే ఓన్లీ కోర్స్ మనం తీసుకోవడం అంటే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడం కాదు, క్వశ్చన్కి ఆన్సర్ చేయడం. ఎగ్జామ్లో మీరు క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుంటారు కాదు, సబ్జెక్ట్ తెలవడం కాదు. కన్వర్టింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఇంటూ మార్క్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు నాలెడ్జ్ ఉండడం వేరు, ఆ నాలెడ్జ్ తోటి ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చుకోవడం వేరు. సో ఆ విధంగా మీరు నాలెడ్జ్ని మార్క్స్లో తెచ్చుకోవాలి అంటే మీ దగ్గర ప్రాపర్ స్కెడ్యూల్ ఉండాలి. సో ఆ ప్రాపర్ స్కెడ్యూల్ మనం తీసుకొని టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా బేస్డ్ అపాన్ టాపిక్ వైజ్. సో పెద్ద చాప్టర్ ఉంది సార్, ట్రిగనామెట్రీ ఉంది 60 to 70, చిన్న టాపిక్ ఉంది ప్రోగ్రెస్ 20 to 30 క్వశ్చన్స్.
సో మనం యాజ్ పర్ సిలబస్ ప్రకారమే మనం కంప్లీట్గా టాపిక్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాం. మీ యొక్క నాలెడ్జ్, మీకు నాలెడ్జ్ రావడం వేరు, ఉద్యోగం రావడం వేరు. నాలెడ్జ్ చాలా మందికి ఉంటుంది కానీ ఉద్యోగం రాదు. ఉద్యోగం రావాలంటే కన్వర్టింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఇంటూ మార్క్స్ తెలిస్తేనే. అంటే 100 మార్క్స్కి మీరు మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే మీ నాలెడ్జ్ని 100% ట్యూన్ చేయాలి. ఆ విధంగా ట్యూన్ చేయాలంటే మీ దగ్గర సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఫుల్ కోర్స్తో పాటు ఈ టెస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఉద్యోగం లక్ష్యంగా మీరు కావాలి అంటే సో నాకు ఈ నోటిఫికేషన్లో నేను బయటపడగలను సార్. సో ఈ నోటిఫికేషన్లో నేను టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఉద్యోగం కొట్టాలనే ప్రతి ఒక్క అభ్యర్థిని దృష్టిలో పెట్టుకునే మనం ఈ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది. సో మనం త్వరలోనే మనం ఆర్ఆర్బి గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించిన డేట్స్ వినొచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించిన డేట్స్ కూడా వస్తాయి. ఇప్పుడా అప్పుడని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఆల్రెడీ మీకు తెలిసిన విషయం మాకు తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే ఆస్పిరెంట్స్ కొంచెం ప్రిపరేషన్ లిబరల్గా మెయింటైన్ చేశారో కొంచెం సీరియస్నెస్ పెంచండి, డోస్ పెంచండి. ఎందుకు అని అంటే మనం తొందరలోనే ఎగ్జామ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీ హ్యావ్ మల్టిపుల్ సబ్జెక్ట్స్, అంటే ప్యూర్ మ్యాథమెటిక్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు. చాలామంది ఆస్పిరెంట్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లైట్ తీసుకోకండి. ఇది టెక్నికల్ సబ్జెక్ట్. ఎందుకు అని అంటే మీకు ఎప్పుడు కూడా టచ్లో ఉండని సబ్జెక్టు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఈవెన్ డిప్లొమా వాళ్ళకి టచ్ ఉన్నా కూడా అంత ఈజీగా క్రాక్ చేయలేరు. సో అందుకోసం ఇప్పటి నుండి మీ డోస్ పెంచండి, ప్రిపరేషన్ పెంచండి. అతి త్వరలో వీఆర్ గోయింగ్ టు అంటే మనం వినే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. డేట్స్, ఎగ్జామ్ డేట్స్, ఎగ్జామ్ యొక్క డేట్స్ అనేది కంటే ముందు, ఎగ్జామ్ డేట్స్ కంటే ముందు ఎగ్జామ్ డేట్కి మీరు రెడీగా ఉన్నారా తెలుసుకోండి ఫస్ట్. సపోజ్ 20 డేస్లో ఎగ్జామ్ డేట్ వస్తే మీరు రెడీగా ఉన్నారా? అక్టోబర్లో ఎగ్జామ్ డేట్ వస్తే మీరు రెడీగా ఉన్నారా? నవంబర్లో డేట్ వస్తే రెడీగా ఉన్నారా? సిలబస్ అయిపోయిందా? ఎవరిది అయిపోయింది సార్? మీరు చెప్పడం కాదు, మీరు కంప్లీట్ చేయడం అయిపోవాలి. మేము ఆల్రెడీ సిలబస్ ఇస్తాము. ఒకటేసారి డంప్, మీకు కోర్స్ కొంటే అన్ని వీడియోస్ ఒకటేసారి వస్తాయి. కానీ అన్ని వీడియోస్ మీరు ఒకటేసారి చదవగలుగుతారా? చదవలేరు. సో కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే కోర్స్ తీసుకోలేదో సో టెక్నీషియన్ గ్రేడ్ 1కి మీరు కంప్లీట్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఇమీడియట్గా ఆగస్ట్ 15 నుంచి 19 వరకు ఆఫర్ ఉంది. ఈ 5 డేస్లో మన కోర్సు ప్రైస్ కూడా తగ్గించడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ కోర్సు తీసుకొని మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఉద్యోగం సాధిస్తారని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. సో సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 100% నిజం. సార్ నేను ఏకీభవిస్తాను. ఎందుకనంటే ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ టైం సరిపోకపోవచ్చు. టైం ఉన్నా కూడా సరిపోకపోవచ్చు. ఒక టెన్షన్ అనేది రన్ అవుతుంది బ్రెయిన్లో. ఆ టెన్షన్కి మనం ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నామో తీసుకునే ఇన్పుట్ అదంతా అక్యురేట్గా రాకపోవచ్చు. సో ఎగ్జామ్ డేట్ వచ్చేలోపే మన ప్రిపరేషన్ కనీసం ఒక 2 టైమ్స్ సబ్జెక్ట్ మొత్తం క్లియర్ చేసుకోవడం బెటర్. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత మనం ఎగ్జామ్స్ రాయడం, సబ్జెక్ట్ని మళ్ళీ రివైజ్ చేయడం, ఇలా రీకాల్ చేస్తూ ఉంటే యూ విల్ గెట్ మోర్ పర్ఫెక్షన్ ఆన్ ద సబ్జెక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు రెస్పాండ్ అవుతుంది. మీకు దీని పట్ల ఏ కోర్స్ పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా మా మేనేజ్మెంట్ ఖచ్చితంగా డౌట్ క్లారిఫై చేస్తుంది. సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎవరైతే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నా ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియోని షేర్ చేయండి. మేము ఈ వీడియోలో ఇచ్చింది కోర్స్ కాదు, ఈ వీడియోలో ఇచ్చింది ఇన్ఫర్మేషన్. మీరు గుర్తు, చాలామంది కోర్స్ అనుకుంటారు, కోర్స్ కాదు, ఇన్ఫర్మేషన్ సార్. మీరు గ్రేడ్ 1 సిగ్నల్ అనేది లెవెల్ 5 ఉద్యోగం. రైల్వేలో లెవెల్ 5 ఉద్యోగం. మీరు సింగిల్ స్టేజ్ తోటి మీకు రావడం చాలా కష్టం. సో ఆర్ఆర్బి ఎన్టీపీస్ తోటి 2 స్టేజ్లు ఉంటాయి. సో కాబట్టి జాగ్రత్తగా చెప్తున్నాను, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ లైఫ్లో చాలా చేంజ్ తీసుకొని రావచ్చు. సో ఎవరైతే మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అదేవిధంగా మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.